హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ మరియు ఫ్యామిలీ కన్సల్టెంట్ రజనీ రమ గారు ఉన్నారు. సో ఈ విషయాలన్నీ ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. సో మేడం, ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఒక టీడీపీ ఎమ్మెల్యే ఓయో రూమ్స్లో దొరికారు. సో అది నిజమేనా? చాలా వైరల్ అవుతుంది కదా ఈ మధ్య. అది వాళ్ళకి ఇలాంటివి జరుగుతున్నాయి ఈ మధ్య, వింటున్నాము. ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని సంరక్షించవలసిన వాళ్ళే ఇలా చేస్తున్నారు, దట్టు పట్టుబడేలాగా. మరి ఇది అంతటా వైరల్ అవుతుంది, మన వరకు వచ్చింది. మరి ఇలా చేయటం అనేది చాలా సిగ్గుచేటమైన విషయం అది. ఓకే. సో అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ పార్టీ. సో చంద్రబాబు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయంలో ఎలాంటి తలదూర్చలేదు. దట్టు వాళ్ళ పార్టీలోనే ఉన్న ఎమ్మెల్యే కాబట్టి సో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అని అనుకుంటున్నారు మీరు? యాక్షన్ అంటే ఇది పర్సనల్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు పర్సనల్గా ఎలా అయినా ఉంటారు. పర్సనల్ మ్యాటర్స్లోకి మేము ఎలా ఇన్వాల్వ్ అవుతాము అనేది ఒక పాక్షికంగా వాళ్ళు ఆలోచించవచ్చు బహుశా. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళని ఏమన్నాయి, వీళ్ళు కూడా ఒక గవర్నమెంట్ సర్వెంట్సే వీళ్ళు కూడా కదా. వీళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడవలసిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పుకోవచ్చు, లేకపోతే నేతలు అని చెప్పుకోవచ్చు, పరిపాలకులు అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే వీళ్ళు ఏదైతే ఆచరించి చూపిస్తారో అది ప్రజలు పాటిస్తారు. అట్ ద సేమ్ టైం మూవీ యాక్టర్స్ ఉన్నారు, లేకపోతే టీవీ ఉంది, ఏదైనా సరే మీడియాలో ఏదైతే మనం చూస్తామో అది ఆదర్శం ప్రజలకి. వాళ్ళు చేశారు, మేము చేస్తే తప్ప. ఇప్పుడు ఎమ్మెల్యే అని చెప్తున్నారు డైరెక్ట్ గా. మరి చెప్పినప్పుడు అంత పెద్ద ఫేమ్ ఉన్న మనిషి ఇలాంటి చెత్త పనులు, చండాల పనులు చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? పెద్ద పెద్దవాళ్ళు చేస్తేనేమో కిరీటాలు పెడతారా, మేం చేస్తే చెడిపోయాడు, తప్పు చేశాడు అని కేసులు పెట్టడము, గొడవలు అవ్వడము చేస్తారా? తప్పేంటి, ఎందుకు తప్పు అని అడుగుతారు. అంటే ఇది మూవీ వాళ్ళే కానీ, సినిమాలు తీసే వాళ్ళైనా సరే, ఈ నేతలైనా సరే, ముఖ్యంగా ఈ రెండు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది ప్రజల మీద, చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు రోల్ మోడల్స్ అనమాట. ఇప్పుడు ఒక నేతను తీసుకుంటే, ఒక హీరోని తీసుకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంటుంది? లక్షల కోట్లలో ఉంటుంది. మరి మీ ఇన్ఫ్లుయెన్స్, మీ ఇంపాక్ట్ ఎన్ని కోట్ల మంది మీద పడుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఒక మూవీ హీరో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. అవునండి, అవును. ఇంకా మనకి నేతలంటే మన రాష్ట్రం వరకే అనుకోవచ్చు. అయితే కూడా మన రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడవలసిన వీళ్ళ ఇంపాక్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మీద పడుతుందా లేదా? మరి అది వాళ్ళు ఎందుకు తెలుసుకోవటం లేదు? అటువంటి పనులు చేయడము, పట్టుపడము, ఏమన్నా పర్సనల్స్ ఉంటే పర్సనల్గానే చూసుకోవాలి. అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్లు మన అనవసరం మనం వేలు పెట్టడం. అంటే మనము ఇదిగో నేను చేస్తున్నానని మనం పట్టుబడితే చూపించుకున్నట్టే అయింది కదా. ఇప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పుకున్నట్టే అయింది కదా. మరి అలాంటప్పుడు పట్టుపడే విధంగా, పరువు పోగొట్టుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన తీరు ఇలా ఉంటే ప్రజలకి వాళ్ళు ఎలా రోల్ మోడల్ అవుతారు? ప్రజా సంక్షేమం ఎలా చేస్తారు? ప్రజా సంక్షేమానికి ఏం పథకాలు వేయాలి, ఎలా చేయాలి, ఎలా రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఇంతకుముందు పాలనలో రాష్ట్రం అంతా నాశనమైందని చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ పాలనలో ఏం జరుగుతుంది? ఇప్పుడు అటువంటివన్నీ కూడా పర్సనల్స్ ఉంటే వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలి. ప్రజలకు ఏం కనిపించాలంటే, ప్రజల కోసమే వాళ్ళు ఏదైనా చేస్తుంటే ప్రజల కోసమే చేస్తున్నట్టు వాళ్ళు కనిపించాలి. ఇది ప్రజల కోసం చేసిందా? ఎందుకు కనిపిస్తున్నారు మీరు? సో పాలిటిక్స్ లో ఇవన్నీ కామన్ అని అంటారు. వాళ్ళకి కామన్ కావచ్చు, ప్రజల మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అంటున్నాను నేను. ఒక ప్రజా నాయకుడు రోల్ మోడల్ అండి, ఒక రోల్ మోడల్. ఒక స్త్రీ అయినా పురుషుడైనా సరే రాజకీయాల్లో ఉన్నారు అంటే ఫలానా నాయకురాలు, ఫలానా నాయకుడు, ఆహా గ్రేట్ అని చెప్పుకుంటారు. చెప్పుకోవాలి, చెప్పుకునేటట్టుగా వాళ్ళు ఉండాలి. ఆ సంక్షేమానికి వాళ్ళు పాటుపడాలి. పాటుపడే తీరులోనే వాళ్ళకు వస్తుంది ఆ పేరు. కానీ ఇలాంటివి చేసి దరిద్రమైన పనులు, నీచమైన పనులు, ఇప్పుడు ఇంతమంది ఇన్ని విధాలుగా క్రిటిసైజ్ చేస్తున్నారు చేసిన పనిని, మరి వాళ్ళకేమనిపించదా? అనిపించాలి. మరి ఇది చూసైనా సరే మిగతా వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అన్ని రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. చూస్తున్నాం, మనం చాలా చూసాం.
కదా, అలా వాళ్ళ ఎఫ్ఐఆర్సే కానీ అందరికీ తెలిసిన విషయమే. Okay. ఇలా దయచేసి ఇలా చేయకండి. మీ పర్సనల్ మ్యాటర్స్ ఉంటే కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోండి. ఓకే ఇలాంటివి ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచుకున్నా కూడా బయటకే వస్తాయి, కాబట్టి అలాంటి పనులు చేయకూడదు. ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.